తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. ఆ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ అక్టోబర్ 9 నాడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. మీరు జనరల్గా చూస్తే గడిచిన 10-15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడైనా సరే ఎలక్షన్ల షెడ్యూల్లోనూ నోటిఫికేషన్కి 1-2 రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ తీసుకునే పరిస్థితి ఉండదు. అలాగే తెలంగాణ మున్సిపల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 205 రూల్ నెంబర్ 6 ప్రకారం కూడా ఇది నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చిన 2వ రోజో 3వ రోజో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి మీరు ఎందుకు కావాలని చెప్పి 10 రోజులు పోస్ట్పోన్ చేస్తూ కోర్టు కేసు 8వ తారీఖు నాడు ఉంటే 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం ఎందుకు జరిగింది? దీంట్లో తెలంగాణ ప్రజలు మీ పైన అపోహపడే అవకాశం ఉంది. వాళ్ళలో లేనిపోని అనుమానాలు రేకెత్తించే విధానంగా మీ సిస్టమ్ ఉంది. మీరు కులగణన చేశారు. ఆర్ కృష్ణ గారు కోరినట్టు ఎన్నో వేదికల మీద చెప్పినట్టు నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో ద్వారా ఎలక్షన్కి వెళ్ళొచ్చు అని చెప్తే ప్రభుత్వ జీవో ద్వారా 42% మీరు రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది. మరి ఇలాంటి టెక్నికల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండకుండా పోతే ఇది ఇబ్బందిగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మాటికి రాహుల్ గాంధీ గారు ఇది తెలంగాణ మోడల్, మేము చేస్తున్నది కులగణన కానీ రిజర్వేషన్లు కానీ తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం అంటాడు. మరి అలాంటి ఆదర్శవంతంగా ఉండాల్సిన పరిస్థితులలో మీరు ఈరోజు చిన్న చిన్న తప్పులు మీరు గమనిస్తే, మొన్న కొంతమంది ఆధిపత్య కులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ రోజు కోర్టులో మీరు కనుక వాదనలు వినుంటే ఆ రోజు జడ్జి గారు అడుగుతున్న ప్రశ్నలకి ప్రభుత్వం తరఫున చెప్తున్న అడ్వకేట్లకి సరైన సమాధానాలు లేని పరిస్థితులు ఉన్నాయి. మరి మేము లాస్ట్ టైం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కలిసినప్పుడు ఇలాంటి ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే, కోర్టులో కేసులు వస్తే మేము అనుభవజ్ఞులైన అడ్వకేట్లను పెట్టి దీన్ని బ్రహ్మాండంగా వాదిస్తాం, ఎంత ఖర్చు అయినా మేము వెనకాడమని చెప్పి మరి మొన్న కేసు చూస్తే అది నీరుగారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి వాటికి అనుమానాలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకుండా వీలైనంత త్వరగా, అంటే అక్టోబర్ 2 కానీ 3 తేదీల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి వీలైనంత తొందరగా ఎన్నికల ప్రక్రియకు ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మీరు కావాలని ఇదేదో కుట్రపూరితంగా ఏదో కుట్రదారి ఉందన్న అనుమానాలు తెలంగాణ ప్రజలకు ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.